వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు నిన్నటి నుంచి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి కొంచెం నార్మల్గా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేక ఓ పక్కన కడుపు నొప్పి, ఇంకో పక్కన తలనొప్పి. అంటే అసలు వాస్తవం ఏంటి, ఆయన ఏం చెప్పారు, లేదు వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, ఇవేం లేవు. వైసీపీ ఏబిఎన్ ఇద్దరికిద్దరే అన్నట్టుగా సరిపోయారు. ఈ మావిగన్ సిరీస్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రకటన చేశారో, మావిగన్కి సంబంధించి అటు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ ప్యానలిస్టులు అనలిస్టులు కానివ్వండి, కొంతమంది అధికార ప్రతినిధులు, నేతలు అందరూ కూడా దానికి వ్యతిరేకంగా అన్న గన్నేంటన్నది అని చెప్పి విమర్శించారు. మీరు కావాలంటే ఒక మంచి పేరు పెట్టండి, అట్ ద సేమ్ టైం ఆలోచన మంచిదైనా ఆచరణ సాధ్యమైనప్పుడు దానికి పేరు పెట్టే దగ్గర కూడా ఆలోచించుకోవాలి. ఆ గన్ అనేటువంటిది ఏదో మంచిది కాదని మాట్లాడిన సందర్భంలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఒక ఎల్ఐసి ఆఫీసర్ లేదా ఎల్ఐసి అధికారి ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ నాడు నేడు అనే కాన్సెప్ట్తో, నాడేమో ముందు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది, చిచ్చు పెట్టడం ఇష్టం లేదు, అందుకే అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాం అన్న మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా ఉంటుందని ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా తరహాలో 3 రాజధానులు మనకు ఉండాలి అని చెప్పి అన్నప్పుడు దానికి జై కొట్టినటువంటి కార్యకర్తలు, నేతలు మరి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అమరావతి రాజధానిని గెజెట్ వచ్చిన నేపథ్యంలో ఈ మావిగన్ తీసుకొస్తే ఎలా ఉందంటే, రేపు అన్న రోజు అంటే వైసీపీ కార్యకర్తలని, వాళ్ళ నేతలని, శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే, ఈజ్ ద సుప్రీం ఆఫ్ వైసీపీ, రైట్? సో ఆయన ఏది చెప్తే అదే వీళ్ళు గుర్రెల్లాగా నమ్ముకుంటూ వెళ్ళిపోవడం తప్ప కనీసం సొంత ఆలోచన అంటూ లేదా అన్న. ఏంటిది తప్పు కదా, ఆ రోజు మాట్లాడి ఈరోజు ఇలా చేసి రేపు ఇంకోటి అనేటట్టుగా ఎందుకు ఈ ఆలోచనలు, ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేయడాలు అని చెప్పేటువంటి కనీస ఆలోచన కూడా వైసీపీకి కార్యకర్తలకు లేదా అన్న నేపథ్యంలో ఒక సోషల్ మీడియాలోని ఇన్ఫ్యాక్ట్ ఆ ఆర్టికల్ నేను కూడా మీకు చదివి వినిపించాను గతంలో. దాంట్లో ఏమన్నారు, రేపన్న రోజు మీ భార్యలు కాదు, మీ చెల్లెళ్ళు, మీ కూతుళ్ళు అంటే వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా రెడీ అయిపోతారు అని ఎవరో అన్నారు. ఎవరో అన్నటువంటి మాటని, అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంది, ఒక భావ వ్యక్తీకరణకు సంబంధించి ఎవరెవరు ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు దాన్ని అని చెప్పి. సరే, సోషల్ మీడియాలో వచ్చింది, పెద్దంత వైరల్ కాలేదు, మామూలుగా మాట్లాడుకున్నారు, అయిన తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ విత్ ఆర్కేలో దాంట్లో చక్కగా ఆయన ఆర్టికులేట్ చేసి మధ్యలో ఈ కాన్సెప్ట్ని దూర్చేశారు. రేపు మీ భార్యలు కాదు అంటే వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసేయడానికి సిద్ధమైపోతారా, మీకంటూ సరైనటువంటి ఆలోచన లేదా అన్నటువంటిది చాలా బేస్ వాయిస్లో, మరి వాయిస్ ఆర్టిస్ట్ ఎవరో తెలియదు కానీ మొత్తం ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి చేసేసరికి ఏబిఎన్లో వచ్చేసరికి వైసీపీ వాళ్ళకి మండిపోయింది. రాధాకృష్ణ ఇలా అంటాడా, అలా అంటాడా, అచ్చేస్తాడా, ఇచ్చేస్తాడా. ఏం చేశారు చివరికి, ఎక్కడో సోషల్ మీడియా పోస్ట్ పట్టుకొని వీకెండ్ కామెంట్లో ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు, నేను కూడా సోషల్ మీడియానే వాడతాను, అక్కడి నుంచే కాపీ చేస్తాను అన్నట్టుగా ఆయన సొంత ఆలోచన చెప్పకుండా, లేదు ఇలా అనుకుంటున్నారని ఏదో చెప్పారు, అక్కడికి అయ్యింది. దానికి వెంటనే ఇవాళ అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో వైసీపీ నేతలందరూ చాలా రద్దీగా ఎమర్జెన్సీ ప్లేస్, ఒక రకంగా చెప్పాలంటే ఫిల్మ్నగర్లో ఏబిఎన్ ఉండేటువంటి ఏరియా అంటే అపోలో హాస్పిటల్స్ పక్క సందు, అపోలో హాస్పిటల్ ఎగ్జిట్ గేట్స్, అక్కడ మెడికల్ కాలేజ్కి వెళ్ళేటువంటిది, ఎమర్జెన్సీకి వెళ్ళేటువంటిది, ఆ రోడ్స్ అట్టే ఉంటాయి. రోజు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది ఆ అంబులెన్సులు లేదంటే పేషెంట్లు వెళ్ళే దగ్గర. ఇవాళ పని కట్టుకొని మరి అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు పెట్టుకున్నారు. సోషల్ మీడియా కామెంట్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసుకొని ఆయన తృప్తి పొందాడు ఏదో విమర్శించడానికి. మాకు పని పాట ఎలా లేదు, మమ్మల్ని అనేసాడు అన్నట్టుగా వీళ్ళు వెళ్ళి ఇక్కడ నిరసన కార్యక్రమాలు. అంటే ఇద్దరికిద్దరు సరిపోయారు, ఎవ్వరికీ కూడా సరైనటువంటి ఆలోచన లేకుండా పోయింది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలకి ఇది తప్ప ఇంకేం దొరకలేదా? అసలు మావిగన్ ఏంటి, అమరావతి ముందే ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ అడవి చిట్టడు ఇదంతా కొట్టిస్తూ ఉన్నారో అప్పుడే ఇది కాదు మాకు ఇగో ఇది కావాలి అని అప్పుడన్నా చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి కనీసం. లేదు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు 2024 ఎన్నికల్లో వైకాంట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడే రాజధాని అంటే నా ఆలోచన ఎలాగో కర్నూలు రాజధానిగా లేదు, సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని మేము కూడా ఉపసంహరించుకున్నాం, అందువల్ల గ్రోత్ కారిడార్కి విశాఖపట్నంలో కంపెనీలు పెడుతూనే ఉంటాము, అక్కడ ఇలా చేస్తూనే ఉంటాము, కానీ ఇక్కడ మచిలీపట్నం కారిడార్ ఏదైతే ఉందో మచిలీపట్నం విజయవాడ గుంటూరు దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాము, ఇది రాజధాని అంటే అని అప్పుడే చెప్పొచ్చు కదా.
అప్పుడు చెప్పకుండా ఇప్పుడొచ్చి కొత్తగా చెప్పడం అంటే ఇది అమరావతిని వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఇంకా అబద్ధ ప్రచారం చేయడం, అస్థిరతని క్రియేట్ చేయడమే కదా అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. సో మాకు ఈ విమర్శలు ఎలాగో పట్టవు. మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే మాకంటూ ఒక డ్రామా ఏదో ఒకటి కావాలి. అందులో ఈ వీకెండ్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారు ఒక చిన్న మసాలా జోడించారు. ఆ జోడించిన దాన్ని పట్టుకొని వాళ్ళ మొత్తం అంతా మేము ఏదో ఆందోళన చేసేస్తున్నాం ఇది అని చెప్పి మాట్లాడడం. ఇలా ఉంది వీళ్ళది. మరి వీళ్ళని ఇప్పుడు రాజకీయ నాయకులు అనాలా, లేదు అంటే మందబుద్ధులు అనాలా, ఆరెల్స్ అసలు ఏమీ తెలియనటువంటి అమాయకులు అనాలా? కనీస ఆలోచన అంటూ నిజంగా లేదా? అంటే మేబీ ఆయన మొన్న ఆదివారం నాడు వీకెండ్లో ఆయన ఈ మాట అని ఉండొచ్చు. దాన్ని పట్టుకుని ఈరోజు వచ్చేసారు అంటే నిజంగా ఈరోజు కనీస ఆలోచన లేకుండా, సొంత ఆలోచన అనేది లేకుండా మమ్మల్ని అనేసారు అనేటువంటి ఒక చిన్నపిల్లల మనస్తత్వం. ఆ చిన్నపిల్లల మనస్తత్వంతో వైసీపీ నేతలు ఆందోళన చేసి అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు ఇవాళ. మరి ఏమనాలి? దీని బాధ్యత రాహిత్యం అనాలా, ఇంకేమనాలి? ఇలా ఉంది ఇద్దరికి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వెనకటికి ఒక సామెత. అలాగా ఆయన ఏదో రాశాడు, దీన్ని పట్టుకొని వీళ్ళు వచ్చేసారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.